పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు, దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి, వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి మకరంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల వలన మీరు కోర్టుల చుట్టూ తిరుగుతారు. మీ ఆస్తులదే మీరు నిరూపించుకోవాల్సినటువంటి దుస్థితి మీకు వస్తుంది. అలాగే చేసేది చిన్న జాబ్ అయినప్పుడు కూడా పాపం తులారాశి వారు చాలామందికి ఆ ఉద్యోగాలు ఊడిపోయినాయి. అలాగే కోర్టుల చుట్టూ తిరగడము, బాధలు అన్నమాట. ఆ కోర్టులకు వెళ్తే ఆ కోర్టులో జడ్జీలు లేకపోవడము, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, వ్యాపారాల్లో మీరు బట్టల షాపులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బిల్డర్లు, వీళ్ళు బాగా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. పోలీసులు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షల్లో విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా పోటీ పడతారు. వెళ్ళేటప్పుడు విద్యార్థులంతా కూడా నవ్వుతూ వెళ్తారు. పోటీ పరీక్షలు వచ్చేటప్పుడు మొత్తం అందరూ కూడా ముఖంలో పాపం రక్తం చొక్కా ఉండదు, భయపడతారు అన్నమాట, చిన్నపిల్లలు కదా అలాగా. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా గురువు మిథున రాశిలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా మీకు బలం సరిపోవట్లేదు. అందువలన కర్కాటక రాశిలోకి మరి వచ్చిన తర్వాత కానీ ఇంకా మీకు శుభమైనటువంటి రిజల్ట్స్ పూర్తిగా ఈ యొక్క వారంలో మీకు జరగవని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి మరి మనము చేయాల్సింది బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము బుధవారం నాడు ఉదయం 7 గంటలకి మరి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం, యక్షిణీ సాధన ద్వారా ధనయక్షిణి అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం ద్వారా మీరు పైకి వస్తారు. అలాగే ఈ యొక్క అమ్మవారికి మరి చక్కగా మనము ఈ యొక్క మా వసంత పంచమికి చేసేటటువంటి మరి అమ్మవారి, లక్ష్మీ అమ్మవారి జన్మ దినోత్సవం కాబట్టి అమ్మవారికి ఓం శ్రీం నమః అంటూ జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.